హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్ ఇన్ యువర్ వ్యూ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకోసం ఎస్ఏ బయాలజీకి సంబంధించి 13 జిల్లాల కట్ ఆఫ్ మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం అన్ని జిల్లాలకు సంబంధించిన కట్ ఆఫ్ చాలామంది అడగడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని 13 జిల్లాలకు సంబంధించిన ఎస్ఏ బయాలజీ కట్ ఆఫ్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఛానల్ చివరి వరకు, ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ట్యాప్ చేయండి, అలాగే మీ కామెంట్, మీ అభిప్రాయం కూడా తెలియచేయండి. థ్యాంక్ యూ. వీడియో చూద్దాం. మొత్తం అన్ని డిస్ట్రిక్ట్కి సంబంధించి కట్ ఆఫ్ మీకోసం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. చూడండి. హై వ్యూవర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్ ఇన్ యువర్ వ్యూ. ఇక్కడ చూడండి, ఎస్ఏ బయాలజీకి సంబంధించిన కట్ ఆఫ్ పెట్టమని చాలామంది అడగడం జరిగింది. మనం మ్యాథ్స్ అడిగారు. మ్యాథ్స్, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించి అన్ని జిల్లాలకు, డిస్ట్రిక్ట్లకు కూడా మనం కట్ ఆఫ్ పెట్టాం. ఇది ఎస్ఏ బయాలజీకి సంబంధించిన, బయాలజికల్ సైన్స్కి సంబంధించిన కట్ ఆఫ్ మనం ఒకసారి చూసినట్టయితే ఇందులో 13 జిల్లాలకు సంబంధించిన కట్ ఆఫ్ మనం ఇవ్వడం జరిగింది. ఒకసారి మీకు అది చూపిస్తాను. చూడండి, ఇదంతా కృష్ణా డిస్టిక్కి సంబంధించిన కట్ ఆఫ్. ఇకపోతే ఇది ఈస్ట్ గోదావరి కట్ ఆఫ్ బయాలజీ, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ఈస్ట్ గోదావరి కట్ ఆఫ్. ఇది స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వెస్ట్ గోదావరి కట్ ఆఫ్. ఈ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ విజయనగరం డిస్టిక్ కట్ ఆఫ్. ఇది విశాఖపట్నం కట్ ఆఫ్. ఇది బయాలజీ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ సంబంధించిన కట్ ఆఫ్. ఇదంతా శ్రీకాకుళం కట్ ఆఫ్. ఇకపోతే ఇది స్కూల్ అసిస్టెంట్ బయాలజీ గుంటూరుకి సంబంధించిన కట్ ఆఫ్. ఇది స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ప్రకాశం డిస్ట్రిక్ట్ సంబంధించిన కట్ ఆఫ్. ఇది నెల్లూరు డిస్ట్రిక్ట్కి సంబంధించిన కట్ ఆఫ్. ఇది చిత్తూరు డిస్ట్రిక్ట్ సంబంధించిన కట్ ఆఫ్. ఇది కడప డిస్ట్రిక్ట్కి సంబంధించిన కట్ ఆఫ్. ఇంతవరకు కడప డిస్ట్రిక్ట్ కట్ ఆఫ్. ఇది కర్నూలుకి సంబంధించిన కట్ ఆఫ్. ఇదంతా కర్నూలు డిస్ట్రిక్ట్. ఇది స్కూల్ అసిస్టెంట్ బయాలజీ అనంతపూర్ డిస్ట్రిక్ట్ సంబంధించిన కట్ ఆఫ్. ఓకే, ఇది అనంతపూర్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ అనంతపూర్కి సంబంధించిన కట్ ఆఫ్. మనం మళ్ళీ అన్నీ ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ అనంతపురం చూద్దాం. చూడండి, అనంతపూర్ డిస్ట్రిక్ట్లో 18 పోస్టులు ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ బయాలజీ 18 పోస్టులకు గాను ఓసీ జనరల్కి 3 పోస్టులు ఇవ్వడం జరిగింది. 76.4 కట్ ఆఫ్. ఓసీ ఉమెన్కి 4 పోస్టులు ఇచ్చారు. ఇది 71.133 కట్ ఆఫ్ ఉంది, 12వ ర్యాంక్ వరకు. బీసీబీ జనరల్ వచ్చి 2 పోస్టులు ఉన్నాయి. 72.18667 కట్ ఆఫ్. 6వ ర్యాంక్లో క్యాండిడేట్ ఉన్నాడు, జనరల్ క్యాండిడేట్. బీసీబీ జనరల్ ఒక పోస్ట్ ఉంది, 70.133 కట్ ఆఫ్, 17వ ర్యాంక్లో ఉంది అమ్మాయి. ఇకపోతే బీసీటీ జనరల్ 2 పోస్టులు, దీనికి 68.8 కట్ ఆఫ్ ఉంది, 26వ ర్యాంక్లో. బీసీ జనరల్ ఒక పోస్ట్ ఉంది, 70.3 కట్ ఆఫ్, 16వ ర్యాంక్లో ఉంది. అలాగే ఎస్సీ జనరల్ 2 పోస్టులు ఉన్నాయి, దీనికి 68 ఎస్సీ జనరల్కి వచ్చి 68.7667 కట్ ఆఫ్ ఉంది, 27వ ర్యాంక్లో. ఎస్సీ ఉమెన్కి ఒక పోస్ట్ ఉంది, 63.933 కట్ ఆఫ్, 84వ ర్యాంక్లో ఉంది. ఎస్టీ జనరల్ వచ్చి ఒక పోస్ట్ ఉంది, దీనికి 61.1667 కట్ ఆఫ్ ఉంది, 146వ ర్యాంక్ వరకు. ఎస్సీ జనరల్ 2 పోస్టులు, దీనికి 68.7667 కట్ ఆఫ్ ఉంది. బీసీ జనరల్ ఒక పోస్టే, 70.3. ఎస్సీ ఉమెన్కి వచ్చి ఒక పోస్టు, 63.933 కట్ ఆఫ్. ఎస్టీ జనరల్కి ఒక పోస్ట్ ఉంది, దీనికి 61.167 కట్ ఆఫ్ ఉంది. ఇది అనంతపూర్ డిస్ట్రిక్ట్ సంబంధించి కట్ ఆఫ్. ఇంకా ఉన్నాయి చూడండి. స్పోర్ట్స్ కోటాలో ఒక పోస్ట్ ఉంది, దీనికి 60.5667 కట్ ఆఫ్ అనమాట, స్పోర్ట్స్ కేటగిరీ. ఇది అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఎస్ఏ బయాలజీ. ఇది అనంతపూర్ డిస్ట్రిక్ట్ బయాలజీ కట్ ఆఫ్. ఇకపోతే కర్నూలు డిస్ట్రిక్ట్కి సంబంధించి కట్ ఆఫ్ చూద్దాం. కర్నూలు డిస్ట్రిక్ట్లో 14 పోస్టులు ఉన్నాయి. కర్నూలు డిస్ట్రిక్ట్లో ఎస్ఏ బయాలజీ 14 పోస్టులు ఉంటే ఓసీ జనరల్ 2 పోస్టులు ఉన్నాయి, 77.4667 కట్ ఆఫ్ ఉందన్నమాట. ఇకపోతే చూడండి, ఓసీ ఉమెన్ 4 పోస్టులు ఉన్నాయి, 71.9 కట్ ఆఫ్. బీసీఏ జనరల్ ఒక పోస్ట్ ఉంది, 73.0667 కట్ ఆఫ్. ఇది కర్నూలు డిస్ట్రిక్ట్ ఎస్ఏ బయాలజీ కట్ ఆఫ్ అనమాట, ఎస్ఏ బయాలజీ కట్ ఆఫ్. బీసీబీ జనరల్ వచ్చి ఒక పోస్టు, దీనికి 71.33 కట్ ఆఫ్. బీసీసీ ఉమెన్ వచ్చి ఒక పోస్ట్, 70.1 పోస్టు, ఒక మార్క్ కట్ ఆఫ్. ఇది కర్నూలు డిస్టిక్ ఎస్ఏ బయాలజీ కట్ ఆఫ్. ఇకపోతే కర్నూలు డిస్టిక్లో బీసీడీ ఉమెన్కి ఒక పోస్ట్ ఉంది, 66.16 కట్ ఆఫ్, 61వ ర్యాంకు. బీసీఈ జనరల్ వచ్చి పోస్టులు ఏం లేదు, కానీ బీసీఈ ఉమెన్ వచ్చి ఒక పోస్ట్ ఉంది, దీనికి 66.833, 51వ ర్యాంక్లో ఈ కట్ ఆఫ్ ఉంది. అలాగే ఎస్సీ జనరల్ వచ్చి ఒక పోస్ట్ ఉంది, 73.5 కట్ ఆఫ్, 8వ ర్యాంక్లో ఉన్నారు క్యాండిడేట్. అలాగా ఎస్సీ ఉమెన్ వచ్చి 2 పోస్టులు ఉన్నాయి, దీనికి 67.2 కట్ ఆఫ్గా ఉంది. ఇది కర్నూలు డిస్టిక్ ఎస్ఏ బయాలజీ కట్ ఆఫ్. ఇది ఇక్కడ నుంచి కర్నూలు డిస్టిక్ ఎస్ఏ బయాలజీ కట్ ఆఫ్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది.
ఇక్కడ వరకు ఎస్ఏ బయాలజీ కట్ ఆఫ్ అనమాట. ఇది మీరు చూసుకోవచ్చు. దీని తర్వాత మనం కడప డిస్టిక్కి సంబంధించిన ఎస్ఏ బయాలజీ కట్ ఆఫ్ చూద్దాం. కడపలో ఓసీ మొత్తం 12 పోస్టులు ఉన్నాయి. ఓసీ జనరల్ 4 పోస్టులు ఉన్నాయి. 4 పోస్టులకు కూడా 76.1 కట్ ఆఫ్. ఓసీ ఉమెన్కు 2 పోస్టులు అనేది 75.76 కట్ ఆఫ్ అనమాట. అలాగే బీసీఏ జనరల్ ఒక పోస్ట్ ఉంది, 73.3667 కట్ ఆఫ్, 13వ ర్యాంక్లో ఉంది. అలాగే బీసీబీ జనరల్ వచ్చి ఒక పోస్ట్ ఉంది, 72.9333 కట్ ఆఫ్. బీసీబీ ఉమెన్ వచ్చి ఒక పోస్ట్ ఉంది, దీనికి 71.9667 కట్ ఆఫ్ అనమాట. ఓకే, ఇంకా చూద్దాం కడప డిస్టిక్ ఎస్ఏ బయాలజీ కట్ ఆఫ్. ఇవన్నీ పోస్టులు లేవు, కేటాయించలేదు. ఇక చూద్దాం. ఇక చూడండి, కడప డిస్టిక్లో ఎస్సీ జనరల్కి వచ్చి బయాలజీ ఒక పోస్ట్ ఉంది, 74.433 కట్ ఆఫ్, 10వ ర్యాంక్లో ఉన్నారు క్యాండిడేట్. ఎస్సీ ఉమెన్ వచ్చి ఒక పోస్ట్ ఉంది, 66.733 కట్ ఆఫ్, 74వ ర్యాంక్లో ఉంది. ఎస్సీ ఉమెన్ క్యాండిడేట్ అక్కడికి వెళ్ళింది. అంటే ఓసీ ఉమెన్ పోస్టులు, అలాగే ఓసీ జనరల్ పోస్టులు, ఓసీ ఉమెన్ పోస్టులు తీసేసినాక ఎస్సీ ఉమెన్ క్యాండిడేట్ 74. ఎస్సీ ఉమెన్లో ఓపెన్లోనూ ఉన్నారు, అలాగే ఓసీ ఉమెన్లో కూడా ఉన్నారు. కానీ మరి అలా ఆల్రెడీ అక్కడ ఉంది కాబట్టి నెక్స్ట్ క్యాండిడేట్ ఎస్సీ ఉమెన్ ఒక పోస్ట్ సంబంధించి 74వ ర్యాంక్లో ఉన్నారు. ఎస్టీ జనరల్ వచ్చి ఒక పోస్ట్ ఉంది, దీనికి 147వ ర్యాంక్లో ఉన్నారు. ఇది మరి చూసుకున్నట్లయితే మీకు కడప డిస్టిక్, ఇది కడప డిస్టిక్కి సంబంధించిన కట్ ఆఫ్ అనమాట. ఇదంతా కూడా కడప డిస్టిక్ కట్ ఆఫ్. ఇకపోతే ఒకసారి బ్యాక్ మళ్ళీ కడప తర్వాత దానికి ముందు చిత్తూరు డిస్టిక్ చూద్దాం. చిత్తూరు ఎస్ఐ బయాలజీ కట్ ఆఫ్ చూసినట్లయితే 18 పోస్టులు ఉన్నాయి. ఓసీ జనరల్ 5 పోస్టులు ఉన్నాయి, 73.933 కట్ ఆఫ్. ఓసీ ఉమెన్ 2 పోస్టులు ఉన్నాయి, 73.533 కట్ ఆఫ్. బీసీఏ జనరల్ ఒక పోస్ట్ ఉంది, 73.8 కట్ ఆఫ్. బీసీఏ ఉమెన్ వచ్చి ఒక పోస్ట్ ఉంది, 72.833 కట్ ఆఫ్. బీసీబీ ఉమెన్ కట్ ఆఫ్ చూసినట్లయితే ఒక పోస్ట్ ఉంది, దీనికి 72.5667 కట్ ఆఫ్. ఇది చిత్తూరు ఎస్ఏ బయాలజీ కట్ ఆఫ్ అనమాట. చిత్తూరు ఎస్ఏ బయాలజీ కట్ ఆఫ్ 18 పోస్టులకు. బీసీసీ ఉమెన్ చూసినట్లయితే ఒక పోస్ట్ ఉంది, దీనికి 57.1 కట్ ఆఫ్, 270 ర్యాంక్లో ఉంది. అలాగే బీసీడీ ఉమెన్ చూసుకుంటే ఒక పోస్ట్ ఉంది, దీనికి 57.1 కట్ ఆఫ్, 269వ ర్యాంక్లో ఉంది. బీసీఈ ఉమెన్ ఒక పోస్ట్ ఉంది, దీనికి 64.933 కట్ ఆఫ్, 85 ర్యాంక్లో ఉంది. ఎస్సీ జనరల్ చూస్తే 2 పోస్టులు ఉన్నాయి, దీనికి 72.533 కట్ ఆఫ్, 16 ర్యాంక్లో ఉంది. అలాగే ఎస్టీ ఉమెన్ అయితే ఒక పోస్ట్ ఉంది, దీనికి 61.33 కట్ ఆఫ్, 152 ర్యాంక్లో ఉంది. విహెచ్ జనరల్ చూసుకుంటే ఒక పోస్ట్ ఉంది, 58.4667 కట్ ఆఫ్. ఇది చిత్తూరు డిస్టిక్ ఎస్ఏ బయాలజీ కట్ ఆఫ్ అనమాట. చిత్తూరు డిస్టిక్ ఎస్ఏ బయాలజీ కట్ ఆఫ్ ఇదంతా. ఓకే, నెక్స్ట్ ఇంకా ఉన్నట్టుంది చూద్దాం. ఇగోండి ఎక్స్ సర్వీస్ చిత్తూరు డిస్టిక్లో ఎక్స్ సర్వీస్ జనరల్ కూడా ఒక పోస్ట్ ఉంది, 45.8 కట్ ఆఫ్ అనమాట, 819 ర్యాంక్లో ఉండటం జరిగింది. మరి నెక్స్ట్ దీని తర్వాత చిత్తూరు డిస్టిక్ ఇప్పుడు చూసాం మనం. నెక్స్ట్ నెల్లూరు డిస్టిక్. ఒకసారి నెల్లూరు డిస్టిక్లో మొత్తం 30 పోస్టులు ఉన్నాయి. ఎస్ఏ బయాలజీ 30 పోస్టులు ఉంటే దీనికి 7 పోస్టులు జనరల్ ఉన్నాయి, 75.33 కట్ ఆఫ్ అనమాట. ఓసీ జనరల్. ఓసీ ఉమెన్కి 6 పోస్టులు ఉంది, దీనికి 68.8 కట్ ఆఫ్. బీసీఏ జనరల్ ఒక పోస్ట్ ఉంది, 73.433 కట్ ఆఫ్గా మనం నిర్ణయించాం. మరి ఇక్కడ చూసినట్టే బీసీఏ జనరల్ ఒక పోస్టు, దీనికి 73.43 కట్ ఆఫ్ నెల్లూరు జిల్లాలో. బీసీఏ ఉమెన్ ఒక పోస్టు 68.3 కట్ ఆఫ్. అలాగే బీసీబీ ఉమెన్ 2 పోస్టులు 67.6 కట్ ఆఫ్. అలాగే బీసీసీ జనరల్ ఒక పోస్టు 67.73 కట్ ఆఫ్. అలాగే బీసీడీ ఉమెన్ చూసినట్టు ఒక పోస్ట్ ఉంది నెల్లూరు డిస్టిక్లో, 68.4667 కట్ ఆఫ్. ఇది నెల్లూరు డిస్టిక్ ఎస్ఏ బయాలజీ కట్ ఆఫ్ అనమాట. అలాగే బీసీ ఉమెన్ చూస్తే ఒక పోస్ట్ 63.633 కట్ ఆఫ్, 107వ ర్యాంక్. ఎస్సీ జనరల్ 3 పోస్టులు ఉన్నాయి, 70.3667 కట్ ఆఫ్, 19 ర్యాంక్లో ఉన్నారు. ఎస్సీ ఉమెన్ 3 పోస్టులు ఉన్నాయి, 67.4667 కట్ ఆఫ్. అలాగే ఎస్టీ ఉమెన్ ఒక పోస్ట్ ఉంది, 54.0667 కట్ ఆఫ్. అలాగే విహెచ్ ఉమెన్ ఒక పోస్ట్ ఉంది, 49.3667 కట్ ఆఫ్. ఇది నెల్లూరు డిస్టిక్ ఎస్ఏ బయాలజీ కట్ ఆఫ్ అనమాట. ఇంకా ఉన్నాయి చూద్దాం. ఇదిగోండి ఎక్స్ సర్వీస్ జనరల్ వచ్చి ఒక పోస్ట్ ఉంది, 38.033 కట్ ఆఫ్ ఉందన్నమాట. ఎక్స్ సర్వీస్ జనరల్ వచ్చి ఒక పోస్ట్, ఇది నెల్లూరు డిస్టిక్లో కట్ ఆఫ్. తర్వాత స్పోర్ట్స్ కేటగిరీలో కూడా నెల్లూరు డిస్టిక్లో ఒక పోస్ట్ ఉంది, దీనికి 64.333 కట్ ఆఫ్ అనగా నిర్ణయించడం జరిగిందన్నమాట. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెల్లూరు మనం ఇప్పుడు చూసాం. ఇక దాని తర్వాత ప్రకాశం డిస్టిక్లో మనకి ఓసీ జనరల్ 3 పోస్టులు, 79.333 కట్ ఆఫ్ ఉంది. అలాగే ఓసీ ఉమెన్ 2 పోస్టులు, దీనికి 74.5 కట్ ఆఫ్ ఉండడం జరిగింది. బీసీబీ జనరల్ అయితే 2 పోస్టులు ఉన్నాయి, దీనికి 71.833 కట్ ఆఫ్, 17వ ర్యాంక్లో.
అలాగే బీసీడీ జనరల్ వచ్చి 2 పోస్టులు 72.733 కటాఫ్ 15వ ర్యాంకులు. అలాగే బీసీ జనరల్ ఒక పోస్ట్ 70.2 మార్కులు అనేది కటాఫ్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ప్రకాశం డిస్టిక్ ఎస్ఏ బయాలజీ కటాఫ్. ఇంకా ఉంది ఇదిగోండి. ఎస్సీ జనరల్ 2 పోస్టులు ఉన్నాయి 74.2667 కటాఫ్. అలాగే ఎస్సీ ఉమెన్ ఒక పోస్ట్ ఉంది 70.833 కటాఫ్. అలాగే స్పోర్ట్స్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది 64.6 కటాఫ్ అనమాట. ఇది ఎస్ఏ బయాలజీ మరి ప్రకాశం డిస్టిక్ కటాఫ్. ఎస్ఏ బయాలజీ ప్రకాశం డిస్టిక్ కటాఫ్ ఇలాగా ఇక్కడ వరకు ఉంది. స్పోర్ట్స్ కేటగిరీలో 64.6 కటాఫ్. ఇది ఎస్ఏ బయాలజీ ప్రకాశం. నెక్స్ట్ ఎస్ఏ బయాలజీ గుంటూరు చూసినట్లయితే ఓసీ జనరల్ 7 పోస్టులు ఉన్నాయి 76.33 కటాఫ్. ఓసీ ఉమెన్ 6 పోస్టులు ఉన్నాయి 72.7 కటాఫ్. బీసీఏ జనరల్ ఒక పోస్ట్ ఉంది 72.7 కటాఫ్. బీసీఏ ఉమెన్ ఒక పోస్ట్ ఉంది 72.5 కటాఫ్. బీసీబీ జనరల్ గుంటూరు డిస్టిక్లో ఒక పోస్ట్ ఉంది ఎస్ఏ బయాలజీ 70.2667 కటాఫ్. ఇకపోతే బీసీడీ జనరల్ 2 పోస్టులు ఉన్నాయి 67.3667 కటాఫ్. ఇక బీసీఏ జనరల్ ఒక పోస్ట్ ఉంది 67.133 కటాఫ్. ఇక ఎస్సీ జనరల్ 2 పోస్టులు ఉన్నాయి 70.5 కటాఫ్. ఎస్సీ ఉమెన్ 2 పోస్టులు ఉన్నాయి 68.733 కటాఫ్. ఎస్టీ జనరల్ 2 పోస్టులు ఉన్నాయి 63.33 కటాఫ్. హెచ్ఐ జనరల్ ఒక పోస్టు 40.3 కటాఫ్. ఎక్స్ సర్వీస్ ఒక పోస్టు మరి ఇక్కడ క్యాండిడేట్ లేడు. గుంటూరు డిస్టిక్లో ఎక్స్ సర్వీస్ జనరల్ ఒక పోస్ట్ ఉంది కానీ దాని క్యాండిడేట్ లేడు. దాంట్లో ఎక్స్ సర్వీస్ మెన్ లేడు. స్పోర్ట్స్ ఒక పోస్ట్ ఉంది 64 మార్కులు కటాఫ్. ఇది గుంటూరు డిస్టిక్ ఎస్ఏ బయాలజీ కటాఫ్. ఇంతవరకు ఎస్ఏ బయాలజీ గుంటూరు డిస్టిక్ మొత్తం 30 పోస్టులు ఉన్నాయి. మరి జడ్పీలో 28, 2 మున్సిపాల్లో ఉన్నాయి. మొత్తం 30 పోస్టులు ఉన్నాయి. దానికి సంబంధించి గుంటూరు డిస్టిక్ సంబంధించి కటాఫ్ ఎస్ఏ బయాలజీ. ఇకపోతే శ్రీకాకుళం డిస్టిక్ చూద్దాం. శ్రీకాకుళం డిస్టిక్లో 9 పోస్టులు ఉన్నాయి ఎస్ఏ బయాలజీ. ఓసీ జనరల్ ఒక పోస్ట్ ఉంది 75.8 కటాఫ్. ఓసీ ఉమెన్ 3 పోస్టులు 73.5 కటాఫ్. బీసీఏ జనరల్ ఒక పోస్ట్ ఉంది 73.4667 కటాఫ్. బీసీడీ ఉమెన్ ఒక పోస్ట్ ఉంది 73.1 కటాఫ్ 7వ ర్యాంక్లో ఉంది. ఇది శ్రీకాకుళం డిస్టిక్ ఎస్ఏ బయాలజీ కటాఫ్ అనమాట. ఉన్నది 9 పోస్టులు. పోతే ఇంకా ఉన్నాయి. ఇక చూడండి బీసీ ఉమెన్ ఒక పోస్ట్ ఉంది శ్రీకాకుళం 66.033 కటాఫ్ శ్రీకాకుళం బీసీ ఉమెన్. అలాగే ఎస్సీ జనరల్లో శ్రీకాకుళం ఎస్ఏ బయాలజీ ఒక పోస్ట్ ఉంది 71.533 కటాఫ్. ఎస్సీ ఉమెన్ మరి శ్రీకాకుళం ఎస్ఏ బయాలజీ ఒక పోస్ట్ ఉంది 70.6 కటాఫ్. ఇది శ్రీకాకుళం డిస్టిక్ ఎస్ఏ బయాలజీ కటాఫ్ అనమాట. ఎంతవరకు ఉంది ఇక్కడ నుంచి ఇదంతా శ్రీకాకుళం డిస్టిక్ ఎస్ఏ బయాలజీ కటాఫ్ ఇదంతా. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత విశాఖపట్నం ఎస్ఏ బయాలజీ కటాఫ్ చూద్దాం. 10 పోస్టులు ఉన్నాయి జడ్పీలో 9, మరి మున్సిపల్ 1. 10 పోస్టులు ఉన్నాయి ఎస్ఏ బయాలజీ విశాఖపట్నం. ఓసీ జనరల్ ఒక పోస్ట్ ఉంది 81 మార్కులు కటాఫ్. ఓసీ ఉమెన్ 3 పోస్టులు ఉన్నాయి 75 మార్కులు కటాఫ్. అలాగే బీసీఏ జనరల్ ఒక పోస్ట్ ఉంది 73.933 కటాఫ్. లేకపోతే బీసీడీ జనరల్ ఒక పోస్ట్ ఉంది 75.766 కటాఫ్. బీసీడీ ఉమెన్ ఒక పోస్ట్ ఉంది విశాఖపట్నంలో ఎస్ఏ బయాలజీ 72.667 కటాఫ్ 14వ ర్యాంక్లో ఉంది. బీసీ జనరల్ ఒక పోస్ట్ ఉంది 66.133 కటాఫ్ 65 ర్యాంక్లో ఉంది. ఎస్సీ ఉమెన్ ఒక పోస్ట్ ఉంది 67.033 కటాఫ్ 53వ ర్యాంక్లో ఉంది. హెచ్ఐ ఉమెన్ ఒక పోస్ట్ ఉంది నో క్యాండిడేట్ లేడు. అంటే విశాఖపట్నంలో హెచ్ఐ ఉమెన్ క్యాండిడేట్ లేడు. ఎస్ఏ బయాలజీ విశాఖపట్నంలో హెచ్ఐ ఉమెన్ క్యాండిడేట్ లేడు. పోస్ట్ అయితే ఒకటి ఉంది. ఇది విశాఖపట్నానికి సంబంధించిన కటాఫ్. ఇదంతా విశాఖపట్నానికి సంబంధించిన కటాఫ్. నెక్స్ట్ విజయనగరం కటాఫ్. ఇది ఓసీ జనరల్ ఇదంతా కూడా విజయనగరం కటాఫ్. మీరు చూసుకోండి కాసేపు. ఇదిగో ఇంతవరకు విజయనగరం కటాఫ్. మీకు కావాలంటే వీడియో స్టాప్ చేసి చూసుకోండి. ఇదంతా కూడా విజయనగరం కటాఫ్. ఇక్కడ నుంచి ఇంతవరకు స్పోర్ట్స్ కేటగిరీ ఒక పోస్ట్ ఉంది 57.3 190 ర్యాంక్లో ఉంది. బీసీబీ ఉమెన్ ఒక పోస్ట్ 68.37. ఓసీ జనరల్ ఓసీ ఉమెన్ కటాఫ్ ఇదంతా. బీసీ జనరల్ ఒక పోస్టు, అలాగే ఎస్సీ ఉమెన్ ఒక పోస్టు, ఎస్టీ ఉమెన్ 2 పోస్టులు ఉన్నాయి. హెచ్ఐ ఉమెన్ ఒక పోస్ట్ ఉంది. ఇది సంబంధించిన కటాఫ్. దాని తర్వాత మరి ఈ వెస్ట్ గోదావరి కటాఫ్స్ ఉన్నాయి. వెస్ట్ గోదావరిలో మొత్తం 31 పోస్టులు ఉన్నాయి. 31 పోస్టులకు సంబంధించిన కటాఫ్ ఇది. ఓసీ జనరల్, ఓసీ ఉమెన్, బీసీఏ జనరల్, బీసీ ఉమెన్, బీసీబీ జనరల్, బీసీబీ ఉమెన్, అలాగే బీసీడీ జనరల్, బీసీడీ ఉమెన్, బీసీఈ జనరల్, బీసీ ఉమెన్, ఎస్సీ జనరల్, ఎస్సీ ఉమెన్, ఎస్టీ జనరల్, ఎస్టీ ఉమెన్. విహెచ్ పోస్ట్ లేవు కానీ జనరల్లో విహెచ్ ఉమెన్లో ఒక పోస్ట్ ఉంది క్యాండిడేట్ లేడు. హెచ్ఐ జనరల్లో ఒక పోస్ట్ ఉంది 50.8 మార్కులు. హెచ్ఐ ఉమెన్లో ఒక పోస్ట్ ఉంది హెచ్ఐ ఉమెన్ క్యాండిడేట్ కూడా లేడు. ఓహెచ్ జనరల్ చిన్న పోస్ట్ లేదు. ఓహెచ్ ఉమెన్లో ఒక పోస్ట్ ఉంది 61.0133 కటాఫ్గా ఉంది. ఇది వెస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరి చూసినట్లయితే చూడండి మొత్తం 32 పోస్టులు ఉన్నాయి ఈస్ట్ గోదావరిలో కూడా. 6 ఓసీ జనరల్లో 6 పోస్టులు ఉన్నాయి. ఓసీ ఉమెన్ 6, అలాగే బీసీఏ ఉమెన్ 1, బీసీబీ జనరల్ 1, బీసీడీ జనరల్ 2,
అలాగే బీసీ జనరల్ ఒకటి, ఎస్సీ జనరల్ 2 పోస్టులు. ఇట్లా ఎస్సీ ఉమెన్ 3 పోస్టులు ఉన్నాయి, ఎస్టీ ఉమెన్ జనరల్ 2 పోస్టులు ఉన్నాయి. కట్ ఆఫ్ చూసుకోండి మీరే. ఎస్టీ ఉమెన్ కూడా 2 పోస్టులు ఉన్నాయి. స్పోర్ట్స్ కేటగిరీలో 1 పోస్ట్. ఇది ఈస్ట్ గోదావరి సంబంధించి కట్ ఆఫ్. కృష్ణా డిస్టిక్ సంబంధించి కట్ ఆఫ్ ఇది. ఓకే, ఈ 18 పోస్టులు ఉన్నాయి. కృష్ణా డిస్టిక్లో ఎస్ఏ బయాలజీ 18 పోస్టులు ఉన్నాయి. దానికి సంబంధించి కట్ ఆఫ్. ఓసీ జనరల్ 5 పోస్టులు, ఓసీ ఉమెన్ 4 పోస్టులు. ఇది కట్ ఆఫ్ చూసుకోండి. బీసీఏ ఉమెన్ 1 పోస్ట్ ఉంది. ఇకపోతే మరి బీసీబీ ఉమెన్ 1 పోస్ట్ ఉంది, బీసీసీ ఉమెన్కి 1 పోస్ట్ ఉంది, బీసీడీ ఉమెన్కి 1 పోస్ట్ ఉంది, ఎస్సీ జనరల్ పోస్ట్ 2 పోస్టులు ఉన్నాయి. మరి ఎస్టీ ఉమెన్ 1 పోస్టు, విహెచ్ జనరల్ 1 పోస్టు, ఎక్స్ సర్వీస్ జనరల్ 1 పోస్ట్. 46.5 మార్కులు కట్. ఇది కృష్ణాకి సంబంధించి ఎస్ఏ బయాలజీ కట్. ఇది మొత్తం మనకి సంబంధించిన 13 డిస్ట్రిక్ట్ సంబంధించి కట్ ఆఫ్. ఇది కృష్ణా డిస్ట్రిక్ట్. తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ తెలియజేయండి. అందరికీ దీన్ని షేర్ చేయండి ఖచ్చితంగా. అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో. కావాలంటే మళ్ళీ ఒకసారి మీకోసం చూపిస్తాను. కృష్ణా డిస్ట్రిక్ట్ కట్ ఆఫ్, ఇది ఈస్ట్ గోదావరి కట్ ఆఫ్, ఇది వెస్ట్ గోదావరి కట్ ఆఫ్, ఇది విజయనగరం కట్ ఆఫ్, ఇది విశాఖపట్నం కట్ ఆఫ్, ఇది శ్రీకాకుళం కట్ ఆఫ్, ఇంతవరకు శ్రీకాకుళమే. ఇది గుంటూరు కట్ ఆఫ్, ఇది ప్రకాశం కట్ ఆఫ్, ఇంతవరకు ప్రకాశం డిస్ట్రిక్ట్ కట్ ఆఫ్. నెక్స్ట్ ఇది నెల్లూరు డిస్ట్రిక్ట్ కట్ ఆఫ్, ఇంతవరకు నెల్లూరు డిస్ట్రిక్ట్ కట్ ఆఫ్. ఇది చిత్తూరు డిస్ట్రిక్ట్ కట్ ఆఫ్, ఇదంతా చిత్తూరు డిస్ట్రిక్ట్ కట్ ఆఫ్, ఇంతవరకు చిత్తూరు డిస్ట్రిక్ట్ కట్ ఆఫ్. ఇది కడప డిస్ట్రిక్ట్ కట్ ఆఫ్, ఇంతవరకు కడప డిస్ట్రిక్టే. తర్వాత ఇది కర్నూలు డిస్ట్రిక్ట్, కర్నూలు ఇక్కడి నుంచి ఇంతవరకు కర్నూలు డిస్ట్రిక్ట్ కట్ ఆఫ్ ఇదంతా. ఇకపోతే ఇది అనంతపూర్ డిస్ట్రిక్ట్, ఇంతవరకు అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇదంతా కూడా అనంతపూర్ డిస్ట్రిక్ట్. స్పోర్ట్స్ కేటగిరీలో కూడా పోస్ట్ ఉంది అనంతపూర్ డిస్ట్రిక్ట్. ఓకే ఫ్రెండ్స్, ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ట్యాప్ చేయండి మర్చిపోకుండా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.